ఏం చేస్తాడంట? ఆయన మాట కనుక నీవు వింటే నీకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. ఆయన మాట వినటం ద్వారా మనకి మరణం లేకుండా చేస్తానంటున్నాడు. ఆయన మాట వినటం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన మాట వినటం ద్వారా స్వస్థత కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమని అంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నీకు మరణము లేకుండా చేయాలని. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి సిస్టము, ఈ స్టేజీ, ఈ లైటింగు, ఇదంతా ఎందుకు అంటే నీకు మరణము లేకుండా చేసే దేవుడు ఉన్నాడని తెలియజేయడానికి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం అంటుంది, నీవు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. అంటే వానికి మరణము లేదు. నీకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడు అంటే నీవు ఆయన మాట విన్నప్పుడు. నీవు ఆయన మాట వింటే నీకు మరణం లేకుండా చేస్తాడంట. అంటే చనిపోకుండా ఉంటామంటారా? కాదు. భూలోకములో జన్మించిన ప్రతి మానవుడు కూడా మరణం అనేటువంటిది ఉంటుంది. అది శరీర మరణం. అయితే ఆయన మరణం లేకుండా చేస్తాడు అని చెప్పేది ఏంటి అంటే, మానవుడిలో ఉన్నటువంటి ఆత్మకు మరణం లేకుండా ఆయన చేస్తాడు. ఆ సంగతి తెలియజేయడానికే ఈ సువార్త సభ. హల్లెలూయా. అనుకోలు చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఏదో టైం పాస్ కోసం ఈ సువార్త సభలు కాదు. ఎందుకు ఈ సువార్త సభలు అంటే, ఎందుకు ఇంత ఖర్చు అంటే, ఎందుకు ఇంత ప్రయాస అంటే, దేవుని వాక్యం అంటుంది కదా, నీకు మరణం లేకుండా చేయాలని. దేవుని వాక్యం అంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడంట ఆయన మనల్ని. ఎప్పుడు అంటే ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంట? మరణం లేకుండా చేస్తాడంట. శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు కూడా మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. నీలో ఉన్న ఆత్మకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. అందుకే ఆయన మాట మనం వినాలి. తల్లి తండ్రి మాట పిల్లలు వినాలా? పిల్లల మాట తల్లిదండ్రి వినాలా? తల్లిదండ్రి మాట పిల్లలు వినాలి. వినేవాళ్ళు ఉన్నారు? ఇప్పుడు వినేవాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రి మాట వింటే పిల్లలు ప్రయోజకులు అవుతారు, వర్ధిల్లుతారు. కానీ ఇప్పుడు పిల్లల మాటే తల్లిదండ్రులు వినాల్సి వస్తుంది. అలాంటి కాలం వచ్చింది ఇప్పుడు. నిండా కలిసి 10 సంవత్సరాలు ఉండేవాడికి నీకేం తెలుసు మమ్మీ అంటాడు, నీకేం తెలుసు డాడీ అంటాడు. అంటే ఏంటి కారణం? నా మాట మీరు వినాలి అని. అంతేగా? పిల్లలను కూడా కదిలిస్తలేకపోతున్నాం ఇప్పుడు. మన కూడా అన్నాడు, ఏ క్లాస్ చదువుతున్నావురా అంటే, మిడిల్ క్లాస్ చదువుతున్నాలే. ఏ క్లాస్ అంట? ఏ క్లాస్ చదువుతున్నాడంట? దేవుని వాక్యం అంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన మాట కనుక నీవు నేను వినగలిగితే, ఈ ప్రాంతం అంతా వినగలిగితే, ఈ రాష్ట్రం అంతా వినగలిగితే, ఈ దేశం అంతా వినగలిగితే, ఈ ప్రపంచం అంతా వినగలిగితే, ప్రతి ఒక్కరి కూడా ఆయన మరణం లేకుండా చేస్తానంటున్నాడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఈ సువార్త సభ ఆయన మాటను వినాలని, ఆయన మాట ప్రకారంగా నీవు జీవించాలని, నీకు మరణం లేకుండా చేయాలని,
నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడని తెలియజేయడానికే ఈ సువార్త సభలు. ఏదో కాలక్షేపం కోసం కాదు, ఏదో గొప్ప కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు. ఎందుకు అంటే నీకు మరణం లేకుండా చేసే దేవుడు ఉన్నాడని తెలియజేయడానికే ఈ 2 రోజులు సువార్త సభలు. నీవు ఆయన మాట వింటే, నీవు ఆయన దగ్గరికి వస్తే, నీవు ఆయన మాట వింటే నీకు మరణమే లేకుండా చేస్తాడంట ఆయన. అంటే నేను నరకంలోంచి తప్పించి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తానన్నాడు ఆయన. నీకు పరలోకం ఇస్తానంటున్నాడు ఆయన. నీకు మరణాన్ని తప్పిస్తానన్నాడు ఆయన. నీకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడు అంటే నీవు మాట విన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు. పిల్లలు కనుక నా మాటే తల్లిదండ్రులు వినాలి అన్నట్లుగా ఇప్పుడు భక్తులు ఎలా ఉంటున్నారంటే, దేవుని మాట మేము వినాం, మా మాటే దేవుడు వినాలి. దేవుడిచ్చింది మేము తీసుకోం, దేవుడిచ్చింది మేము తీసుకోం. మేము అడిగిందే దేవుడు ఇవ్వాలి. దేవుని వాక్యం అంటుంది, ఆయన మాట కనుక వినగలిగితే మరణములోంచి జీవములోనికి దాటిస్తానంటున్నాడు ఆయన. ఆ మాట ఎందుకు చెప్పాడు అంటే, మరణాన్ని విడిచినటువంటి దేవుడు ఆయన, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు ఆయన, మరణాన్ని భయపెట్టినటువంటి దేవుడు ఆయన. ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని గెలిచాడో నిన్ను కూడా మరణం గెలిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన మాట కనుక నీ వింటే. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, నువ్వు ఆయన మాట వినాలని ఈ సువార్త సభల యొక్క ఉద్దేశం. నువ్వు ఆయన మాట వినాలి. నువ్వు గొప్పవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, దళితుడు కావచ్చు, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే, నువ్వు ఎంతటి వాడివైనా సరే, నీవు ఆయన మాట వింటే కనుక నీకు మరణం లేకుండా నేను చేస్తాను అంటున్నాడు ఆయన. మరణాన్ని గెలిచేటువంటి శక్తి ఆయన ఇస్తానంటున్నాడు. నీవు ఆయన మాట వింటే, ఆయన మాట లోబడితే, ఆయన మాట ప్రకారంగా జీవిస్తే, ఆయన త్రోవలో మరణం అనేటువంటిది లేదు. ఆయన ఏ విధంగా మరణాన్ని గెలిచాడో అదే విధంగా నీవు కూడా మరణాన్ని గెలుస్తావు. అలాంటి శక్తిని నీకు ఇస్తానంటున్నాడు ఆయన. అలా ప్రభువారు మరణాన్ని గెలిచినట్లుగా నీవు నేను కూడా మరణాన్ని గెలవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. లోకంలో నువ్వు ఎంతటి వాడమైనా సరే దేవుని మాట కనుక వింటే, దేవుని దగ్గర కనుక వస్తే నీకు మరణం లేకుండా చేస్తానన్నాడు ఆయన. ఆయన మాట వినిన వాడు ఎలాంటి వాడు అంటే నిత్య జీవము కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మాట వింటావా? నీవు ఆయన మాట వింటే ఆయన నీకు చేసే మేలు ఏంటి అంటే, ఆయన నీకు చేసేది ఏంటి అంటే మరణం లేకుండా చేస్తానంటున్నాడు. అందుకే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం విన్నప్పుడు మన మరణంలో నుంచి జీవములోనికి దాటి వెళ్తాం. పాతాళాన్ని తప్పించుకొని, నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళతాం. ఆయన మాట వినకపోతే, ఆయన మాట వినకపోతే ఇరిమియా గ్రంథంలోనికి రండి. దేవుని వాక్యం చెప్తుంది. ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకయున్నారు. దేవుని వాక్యం అంటుంది, ప్రభు వారు ఏమన్నాడు? భూలోకమా విను, ఈ జనులు నా మాట వినకయున్నారు. ఆయన మాట వింటే నీకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. ఆయన మాట వినకపోతే, ఆయన మాట వినకపోతే నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. నువ్వనుకోవచ్చు ఆయనతో మాకేం పని, ఆయన మాకు అవసరం లేదు అనుకోవచ్చు. కానీ దేవునికి వచ్చిన నష్టం 0 అయినా లేదు. నష్టపోయేది ఎవరంటే నీవు నేనే. మనం నష్టపోకుండా ఉండాలి అంటే, మనం మరణాన్ని గెలవాలి అంటే, మనం తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? ఆయన మాట
వినాలి. ఆయన మాట వింటే మరణాన్ని గెలుస్తాం మనం. అలాంటి శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. స్కూల్కి వెళ్తారు పిల్లలు, పిల్లల మాట మాస్టర్ వింటాడా? మాస్టర్ మాట పిల్లలు వింటారా? ఎవరి మాట ఎవరు వినాలి? మాస్టర్ మాట పిల్లలు వింటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. రానున్న కాలంలో మాస్టర్ కంటే కూడా గొప్ప ఉద్యోగం వాళ్ళు చేస్తారు. ఏంటి నువ్వు చెప్పేది, ఏంటి నువ్వు చెప్తే నేమే వినేది అంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారా? వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారా? వాళ్ళు ప్రయోజకులు కావాలి అంటే పిల్లలు ఎవరి మాట వినాలా? మాస్టర్ మాట వినాలి. అలాగే నీవు నేను కూడా మరణాన్ని గెలవాలి అంటే, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, నీవు నిత్య జీవం కలిగిన వాడిగా ఉండాలి అంటే దేవుని మాట వినాలి అని దేవుని వాక్యం అంటుంది. నువ్వు ఎంతటి వాడమైనా సరే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటేనే నీకు నిత్య జీవం. ఆయన మాట వింటేనే మన మరణాన్ని గెలుస్తాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన మాట మనము వినినప్పుడు. ఏమంటే వింటున్నారా? జాగ్రత్తగా వింటేనే ఒకటో రెండో మాటలు మన మనసులో ఉంటాయి. కొత్త కోడలు వచ్చిందంట. ఈ కొత్త కోడళ్ళకి కూరలు వండడం రాదంటగా. అందుకే సండే వచ్చిందంట. సండే వస్తే అత్తయ్య ఏందంట కోడల్ని, అమ్మాయి ఈరోజు సండే కదా, నువ్వు వచ్చేసరికి మంచిగా చికెన్ వేపుడేస్తా, కాబట్టి ఈరోజు నువ్వు వెళ్ళు ప్రార్థనకి, నేను వచ్చేసరికి కూర రెడీ చేస్తాను, అందరం కలిసి భోజనం చేద్దాం అందంట. అంటే ఈరోజు సండే కోడలు వెళ్ళింది ఎక్కడికి? చర్చికి. దేవుని వాక్యం చెప్పేశాడు, అయిపోయిన తర్వాత కోడలు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరూ ప్లేట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, చుట్టూ కూర్చుని అందరూ ప్లేట్లో భోజనం పెట్టుకుంటున్నప్పుడు ఈ అత్తయ్య ఏందంట, అమ్మాయి ఈరోజు మీ అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు అందంట అత్తయ్య. అంటే ఈ కోడలు అందంట, అతయ్యో మీ అయ్యగారు గసగసాల గురించి వాక్యం చెప్పాడు అందంట. దేని గురించి అంట? అతయ్యో మీ అయ్యగారే గసగసాల గురించి వాక్యం చెప్పాడు. ఈ అత్తయ్యకి మైండ్ గసగసాల గురించి వాక్యం చెప్పాడా? ఈ వాక్యాలు కూడా ఉంటాయా? ఇది గసగసాల గురించి వాక్యం చెప్పాడా? నేను ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నాను చర్చికి, నేను గసగసాల గురించి ఎప్పుడు చెప్పలేదే. ఇవాళ నువ్వు ఒక్కరోజు చర్చికి వెళ్తే గసగసాల గురించి చెప్పాడా అని ఇక భోజనం చేసిందే లేదు. గబగబా వెళ్ళిందంట అక్కడికి, పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిందంట. ఆ పాస్టర్ గారు చక్కగా అందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసి కాసేపు అలా పడుకున్నాడంట. అప్పుడు కనంటుంది దీనికి. వెళ్తాతోనే అయ్యగారు అంటుందంట. అమ్మో ఈయన జరిగింది పోయిందని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తలుపు తీసేటప్పటికి ఈమె ఏంటమ్మా అంటే, నేను ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాను అన్నట్ట. అవును ఏందో చెప్పమ్మా అంటే ఏముంటుందంట, అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఈయనకి భయం ఎత్తిపోతుంది ఇక. అయితే ఏందో చెప్పమ్మా. ఏం లేదు గారు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను ప్రార్థనకి, ఏ రోజైనా గసగసాల గురించి వాక్యం చెప్పారా? ఈరోజు ఒక్కరోజు మా కోళ్ళు చర్చికి వస్తే గసగసాల గురించి వాక్యం చెప్పారంట అందట. అంటే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా
చెప్పేటప్పుడు ఎన్నన్నా వినాలి, అర్థం అవ్వకపోతే పక్కన ఉన్నన్నా ఏం చెప్పాడు పక్కన వాళ్ళన్నా? వాక్యం చెప్పింది గసగసాల గురించి కదమ్మా, దశలోనికి రాసిన పత్రిక గురించి చెప్పాను అనమాట. వినపోతే అట్టాగా ఉంటుంది మరి. వినపోతే దశలోనికి పత్రిక ఏమైపోయింది? గసగసాలు అయిపోయింది. వాక్యం ఏమైపోయింది? గసగసాలు అయిపోయింది. దేవుని వాక్యం అంటుంది, విను, నీకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. నిన్ను నిత్య జీవము కలిగిన వాడిగా చేస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడు అంటే ఆయన మాటని విన్నప్పుడు, ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన మాటను విన్నప్పుడు నీకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు. మరణంలో నుంచి జీవంలోనికి దాటిస్తానంటున్నాడు ఆయన. అందుకే నువ్వు ఎంతటి వాడమైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే, నువ్వు ఎంత విసిగి ఉన్నవాడు అయినా సరే, నువ్వు ఎంత పైవాడిగా ఉన్నవాడైనా సరే, దేవుని మాట నీవు వింటే కనుక నీకు నిత్య జీవము కలిగిన వాడిగా నేను ఆయన చేస్తానంటున్నాడు. ఆయన రాజ్యంలో ఉండేటువంటి భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. నీకున్న ఆస్తిమని అడుగుతున్నాడు ఆయన. ఆయన ఏమంటడం లేదు, నా మాట విను, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడు తిరుపులోనికి రాగా మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణంలో నుంచి మనం జీవంలోనికి దాటాలి అంటే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు మరణంలోంచి మనం జీవంలోనికి దాటుతాం. మరి వింటున్నామా? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటేనే మనం మరణాన్ని గెలుస్తాం. రెండవదిగా దేవుని మాట వింటేనే మనము ఆశీర్వాదించబడతాం. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అని. ఏం చేయాలంట? యేసుప్రభు తల్లి ఆమె ఏం చెబుతుందంటే, ఆ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి. ఆయన ఏదైతే చెప్పాడో అది మనం చేసామనుకోండి, మనకి ఏమొచ్చుదంట? ఆశీర్వాదము వచ్చింది. ఎప్పుడంటే ఆయన మాట విన్నప్పుడు మనం ఆశీర్వదించబడాలని అనుకుంటాం, కానీ ఆయన మాట విన్నాం. ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం వినకుండా మనం ఆశీర్వదించబడాలి అంటే, మనకు ఆశీర్వాదం రావాలి అంటే కుదరదు. ఆయన మాట మనం విన్నప్పుడు మరణంలోంచి జీవంలోనికి దాటి వెళతాం. ఆయన మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు, ఆయన మాట మనం వినినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆయన మీతో ఏదైతే చెప్తాడో అది మీరు చెయ్యండి అని యేసుప్రభు తల్లి చెప్తుంది. ఆనాడు వాళ్ళకి కాదు, ఈనాడు మనకు కూడా చెప్తుంది. ఆయన మీతో ఏదైతే చెప్తాడో అది మీరు చెయ్యండి. ఆయన మాట ప్రకారంగా మనం చేసినప్పుడు మనకు ఆశీర్వాదం వచ్చుద్ది. మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులం అవుతాం. ఆయన మాట మనం వింటేగా. ఆయన మాట మనం వింటే ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన మాట మనం వినాలి. ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయినాడు, మనం ఆయనకి ఏమైనా పిల్లలమై ఉన్నా. మనం ఆయన మాట వినాలి. మనం ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం కూడా వస్తుందట. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణల నిండా యేసుప్రభు ఏమి నింపమన్నాడు? నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపమన్నప్పుడు ఎంతవరకు నింపమన్నాడు? అంచుల వరకు నింపమన్నాడు.
అంచుల వరకు నింపితే, నీళ్లు అంచుల వరకు నింపితే దాంట్లో ద్రాక్షారసం కలుపుతారు. అది కలిపేది కాదు, కలిపిన ద్రాక్షారసం అయిపోయింది. కానీ ఆయన మాట ప్రకారముగా 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపినప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడంటే ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చాడంట. ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆ రాతి బాణంలో కేవలం పోయబడింది నీళ్ళే, ద్రాక్షారసం కాదు. అయితే దేవుని మాట ప్రకారంగా అంచుల వరకు నీళ్లు నింపారు కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశాడంటే ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు. ఇప్పుడు 1 కాదు 2 కాదు, ఎన్ని ఉన్నాయంట? 6 రాతి బాణాల నిండా ద్రాక్షారసము సమృద్ధిగా ఉంది. అలాంటి ఆశీర్వాదము నీకు కూడా కావాలి అంటే నువ్వేం చేయాలంట? ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మరణంలోంచి జీవంలోనికి దాటి వెళ్తాం. ఆయన మాట వింటే ఆశీర్వాదము మనకు వస్తుంది. మనం ఆశీర్వదించబడాలి అంటే, అనేకులకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే మనం ఆయన మాట వినాల్సిందే. మనం ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే జీవిస్తామో, మనం ఆయన మాట ఎప్పుడైతే వింటామో అప్పుడు ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం అనేటువంటిది కలుగుతుంది. ఆశీర్వాదం కావాలని అందరూ అనుకుంటారు. ఆశీర్వాదం కావాలని అందరూ ఆశపడతారు. ఆశీర్వాదం రావాలని అందరూ అనుకుంటారు. కానీ కొందరే పొందుకుంటారు. ఎందుకు అంటే ఆయన మాట ఎవరైతే వింటారో వారు మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆయన మాట ఎవరైతే వింటారో వారు మాత్రమే మరణములో నుంచి జీవములోనికి దాటి వెళ్తారు. ఆయన మాట ఎవరైతే వింటారో వారు మాత్రమే దైవ ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. అందుకే ప్రభు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నా మాట విను, నా మాట విను. ఆయన మాటని వింటే కనుక ఆశీర్వాదం నీకే వస్తుంది. ఆశీర్వాదం నీకే వస్తుంది. ఆదికాండంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఎప్పుడంట? అబ్రహాము ఆయన మాట విన్నాడు. అబ్రహాం ఆయన మాట విన్నాడు. ప్రభు అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకము జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఆశీర్వాదం? దేవుని మాట విని వారు ఎవరంటే అబ్రహాము. దేవుని మాట విని వాళ్ళు ఎవరున్నారంటే అబ్రహాం ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం పొందుకునే వాళ్ళు ఎవరున్నారంటే అబ్రహాం ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఎవరు కనపడతారంటే అబ్రహాం మనకు కనపడతాడు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా అబ్రహాము విన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాం అదే చేశాడు. మనం చేస్తున్నామా? అబ్రహాంని ఏమడిగాడు అంటే, నీకు ఉన్న ఒకే ఒక కుమారుని తీసుకెళ్ళి ఏమన్నాడు? బలిమన్నాడు. నిజంగా బలి తీసుకోవాలనే ఉద్దేశం కాదు అయింది. నా మాట వింటాడా వినడా, వింటాడా వినడా అని ఒక మాట చెప్పాడు అబ్రహాముకి ప్రభువారు. అప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా ఎనికంజి వేయలే, ఏమాత్రం కూడా ఎనికంజి వేయలే. అయ్యా మనం అయితే ఏమంటామంటే, అయ్యా ఇదొక్క
ఒక్కటి తప్పించి ఏదైనా చెప్పి చెప్తా అంటాం. ఇది ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు చేద్దాం, కానీ ఇది మాత్రం నా వల్ల కాదు అని అంటాం. అబ్రహాం అలా అనలా. కారణం ఏంటి అంటే అబ్రహాము దేవుని మాట వినే వ్యక్తి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనం ఏం చేయాలంట? ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట మనం వింటే మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. మనకు ఆశీర్వాదాలు ఎప్పుడు కలుగుతాయి అంటే మనం కోరుకున్నప్పుడు కాదు, ఆయన మాట మనం విన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఖచ్చితంగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకే నీవు నేను ఎంతటి వారమైనా ఆయన మాట వినాలి. నీవు నేను ఎవరైనా సరే, భూలోకంలో ఎవరైనా సరే, వారి కులం ఏదైనా, వారి మతం ఏదైనా, వారి దేశం ఏదైనా, వారి భాష ఏదైనా, ఆయన మాట గినక వినగలిగితే మరణములో నుంచి జీవంలోనికి వెళతాడు. ఆయన మాట గినక వినగలిగితే ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఆయన మాట గినక వినగలిగితే స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. ఆయన మాట విన్నవారికి మరణం లేకుండా చేస్తారంట. ఆయన మాట వినిన వారిని ఆశీర్వదిస్తారంట. ఆయన మాట వినిన వారిని ఆయన ఏం చేస్తారంట? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్టు రోగులు కనపడతారు మనకి. ఎంతమంది? 10 మంది. 10 మంది కుష్టు రోగులు ప్రభువు దగ్గరికి వచ్చారు. ప్రభు అని కోరుకుంటున్నారు, మమ్మల్ని కరుణించయ్యా అని, ఆ కుష్టు వ్యాధిని తీసివేయ్యా అని కోరుకుంటున్నారు. ప్రభు అన్నాడు, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకోండి అన్నాడు. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరచుకోండి అంటే, వీళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలోనే వారికి 10 మందికి కూడా స్వస్థత కలిగిందంట. హల్లెలూయా. ఇప్పుడు వారికి స్వస్థత కలిగింది ప్రభు మాట విన్నప్పుడు కదా. ఎక్కడికో వెళ్ళమంటావేందయ్యా? ఇక్కడే ఉన్నావుగా నువ్వు. నీ ముందు మేమున్నాం, మా ముందు నువ్వు ఉన్నావు. ఎక్కడికో వెళ్ళమంటావేంటి? నీ ముందే ఉన్నాం కదా, మమ్మల్ని బాగు చేయొచ్చు కదా అని అనలేదు. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరచుకోమంటే వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు మధ్య మార్గంలో 10 మంది కుష్ఠరోగం కూడా పారిపోయిందంట. 10 మంది కూడా స్వస్థ పొందుకున్నారు. ఎప్పుడు అంటే ఆయన మాట వినినప్పుడు. నీవు నేను ఆయన మాట వింటే కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన స్వస్థపరచాలి అంటే మనం ఆయన మాట వినాలి. ఆయన మాట ఎప్పుడైతే వింటామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే మన అనారోగ్యత నుంచి ఆయన విడిపిస్తాడు. అందుకే నీవు నేను ఆయన మాట వినేవారిగా ఉండాలి. మనం ఎంతటి వారమైనా సరే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే కదా నీకు మరణం లేకుండా చేస్తాను అంటున్నాడు ఆయన. ఆయన మాట వింటే కదా, ఆయన మాట వింటే ఆశీర్వాదిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన మాట వింటే స్వస్థపరుస్తాను అంటున్నాడు ఆయన. 10 మంది కుష్ఠరోగులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది ఉన్నారంట. 10 మందికి కూడా ఏం పోయింది? కుష్ఠరోగం పోయింది. 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు. 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క మాట
10 మంది కుష్ఠరోగులు ఏం చేశారు? విన్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన మాట విన్నప్పుడు. ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో, ఎప్పుడైతే ఆయన మాట వినడానికి మనం ఇష్టపడతామో, అప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో, మన బ్రతుకులో జరుగుతాయి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు, నా మాట విను, నీకు మరణం లేకుండా చేస్తా. నువ్వు ఎంతటి వాడివైనా సరే మరణానికి తప్పించుకోలేవు. నువ్వు ఎంతటి వాడివైనా సరే నరకంలో నుంచి నిన్ను నువ్వు తప్పించుకోలేవు. ఆయన మాట కనుక నువ్వు వింటే నరకం నుంచి తప్పిస్తాడట ఆయన మాట కనుక నువ్వు వింటే నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన మాట కనుక నువ్వు వింటే స్వస్థపరుస్తానంటున్నాడు రాత్రిగా సమయంలో నేను ముగింపులో తీసుకొచ్చాను. కొద్ది నిమిషాలు సాక్ష్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను. దేవుని వాక్యం అంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన మాట వింటే మరణంలో నుంచి జీవంలోనికి దాటి వెళ్తాం. ఆయన మాట వింటే ఆశీర్వాదాన్ని పొందుతాం. ఆయన మాట వింటే స్వస్థతను కూడా పొందుతాం. పోయిన సంవత్సరం అటు రోడ్డు మీద పెట్టారనుకుంటా మీటింగు. మరి నేను రాలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను సర్జరీ చేయించుకుని ఉన్నా, అందుకని నేను రాలేకపోయా. దేవుడు నా పట్ల కూడా ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటి అంటే 33 నెలలు నాకు సయాటికా ఉంది. సయాటికా అంటే ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. సయాటికా అంటే డిస్క్ ప్రాబ్లం అంటే అర్థమవుతుందేమో చాలామందికి. డిస్క్ L4 L5 అందరికీ ఒక డిస్కే ఉంటుంది ప్రాబ్లం. నాకు 2 డిస్క్ ఉంది. డిస్క్ L4 L5 2 జారిపోయి సయాటికా నరం మీద పడి ఆ నరానికి ఒత్తిడి తగిలి ఇక్కడి నుంచి మనిషి సగం భాగం నుంచి ఇక కాళ్ళకి స్పర్శ అనేది ఉండదు. నేను ఈ 3 సంవత్సరాల మీటింగ్ వెళ్ళినా కానీ ఇక్కడ ఒక కుర్చీ వేసేవాళ్ళు, అక్కడ కుర్చీలో కూర్చొని నేను వాకింగ్ చెప్పేవాడిని. ఎందుకంటే నిలబడలేను. 10 నిమిషాలు నుంచున్నా, నడిచిన 10 నిమిషాలు నడిచేవాడిని. ఇక ఈ 2 కాళ్ళు కూడా నిలబడటానికి సహకరించేవి కావు. అప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. చిరావూరులో పోయిన సంవత్సరం 2025 సంవత్సరంలో 9వ తారీఖు నుంచి 5 రోజులు మీటింగ్ పెట్టాను. 5వ రోజు మీటింగ్ అయిపోయేటప్పటికి సమయం 2 గంటలు అయింది. మీటింగ్ అయిపోయి మేము లోపలికి వెళ్ళేటప్పటికి సమయం 2 అయింది. సరే నేను ఇక లోపలికి వెళ్ళి పడుకోవాలా, మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా. 3 సంవత్సరాలు కావస్తుందయ్యా, 3 సంవత్సరాలు కావస్తుంది. నాకు ఎప్పుడు ఇంకా స్వస్థత అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఏమని అంటే, ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఒక డాక్టర్ గారి దగ్గర నన్ను తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు ఉన్నాడు నా ముందు. ఆ డాక్టర్ గారు అంటున్నాడు, నీకు సర్జరీ చేయాలన్నాడు. నాకు చేయాలని చెప్పాడు, వేరే వ్యక్తికి చేశాడు. వేరే వ్యక్తికి మత్తిచ్చి
ఆ బెడ్ మీద పడుకోబెట్టి బోర్లుగా ఇలా కోసి అన్నీ చేశాడు. నాకు చేసినట్టుగా నాకు కనపడ ఎవరికో చేశాడు. తర్వాత మళ్ళీ నన్ను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే దర్శనంలో తీసుకెళ్తే అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నాడు, అయ్యా నీకు సయాటిగా ఉంది కదా అన్నాడు. అవును సార్ అన్న. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నీకు మైక్రోస్కోపీ సర్జరీ చేద్దాం అన్నాడు. అలా అన్నాడు. నాకు మెలుగు వచ్చేసింది. 2 గంటల సంబంధించి 4 గంటల వరకు ప్రార్థన చేసి అలా పడుకున్నప్పుడు నాకు అది కనపడింది. ఇక దేవుడు నన్ను సర్జరీ చేయించుకోమంటున్నాడు అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి గుంటూరు ఉదయ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాం. చాలామంది అప్పటి వరకు కూడా చాలామంది అనేవాళ్ళు ఏమని అంటే, అది చేయించుకుంటే ఇక నువ్వు మంచంలోనే ఉంటావు, ఆ సర్జరీ చేయించుకుంటే అందరికి సెట్ అవ్వదు, చేయించుకుంటే అందరికి సెట్ అవ్వదు, కాబట్టి చేయించుకుంటే మంచంలోనే ఉంటావు, దాని జోలికి వెళ్ళొద్దు, అలాగే ముందులో వాడుకో అనేవాడిని. కానీ ప్రభు నాతో చెప్పిన మాట ఏంటి అంటే, మైక్రోస్కోపీ సర్జరీ చేద్దామని. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన నా రిపోర్ట్ చూడగానే ఆయన అదే చెప్పాడు, మైక్రోస్కోపీ సర్జరీ చేద్దాం, ఏలంతా బెజ్జం పడుతుంది అంతే, మిషన్ మీద చేస్తా, ఈ సాయంత్రం చేస్తా, ఉదయాన్నే పంపించేస్తాను, ఏ ప్రాబ్లం ఉండదు అన్నాడు. చాలామంది అనేవాళ్ళు ఎక్కడి దాకా ఎందుకు, అయ్యగారు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు నన్ను, కంచికిచర్ల హాస్పిటల్లో ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన ఒక నెలకి మెడిసిన్ ఇచ్చాడు, నెల వాడేశాను. పెద్దగా ఏమీ మార్పు అనిపించలేదు. నెల రోజుల తర్వాత అయ్యగారు ఎక్కడ ఉండి నాకు కాల్ చేశారు. ఏమల్లో సేవకుల కొడుకులు ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు ఎలా ఉందంటే ఇలా ఉందని అయ్యగారిని చెప్పాను. డాక్టర్ గారికి అయ్యగారు కాలు కలిపినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, మరి ఇంకొక నెల ఏమైనా మెడిసిన్స్ వాడమంటారంటే, ఇక దానికి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే అలా ఉంటామే కానీ అది ఇక మందులు వాడినా ప్రయోజనం ఉండదు అన్నాడు. అంటే నేను అన్నాను, సార్ మరి సర్జరీ చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. సర్జరీ చేయించుకుంటే నీ వయసు ఎంత అన్నాడు. నాకు 41 ఉన్నాయని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చేయించుకున్నా ఒకటే, చేయించుకోకపోయినా ఒకటే, నువ్వు చేయించుకున్నా అది తగ్గదన్నాడు. అయ్యగారు ఇక్కడే ఉన్నాడు, అంతేనా, నువ్వు చేయించుకున్నా అది తగ్గదన్నాడు. నాకు దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాను, ఇక ఆలస్యమేం చేయలే, వెళ్ళిపోయాను. ఫిబ్రవరి 15వ తారీఖు నాకు సర్జరీ చేశారు. ఒక 10 రోజులే నేను మంచంలో పడుకుని ఉన్నా. తర్వాత కొంచెం అటు ఇటు తిరగడం వల్ల ఇలా నెల రోజులు వచ్చేటప్పటికి నేను రికవర్ అయిపోయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు 2 గంటల సేపు అయినా నిలబడి వాక్యాన్ని చెప్పేటువంటి కృపను ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం అంటుంది, నీవు ఆయన మాట వినినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. చాలామంది అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావుగా, సర్జరీ చేయించుకున్నారు కదా అని అంటారు. ఆయన చెప్పినట్లుగా అది సక్సెస్ అవ్వకపోతే, ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, సర్జరీ చేసే ముందు పేషెంట్ చేత ఏం చేస్తారు, సంతకం పెట్టుకుంటారు. ఎందుకు, నువ్వు ఉండకపోయినా మాకు ఏం లేదు, నువ్వు ఉండకపోయినా మాకు సంబంధం ఏమీ లేదు, నీ డబ్బులు కూడా తిరిగి ఇవ్వం అని సంతకం పెట్టుకుంటారు. వాళ్ళు కూడా పాపం మంచిగానే రికవర్ అవ్వాలనే చేస్తారు. ఒకవేళ అవ్వలేదనుకో, వాళ్ళు బాధ్యులా, ఏమైనా మనీ అనిపిస్తారా? నో. కానీ దేవుడు నాకు చూపించాడు, ఆ మాట ప్రకారంగా నేను వెళ్ళాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది అంటుంటారు, ఏమనంటే సర్జరీ చేయించుకున్నా కానీ కొంతవరకు ఉపశమనం ఉంటుంది కానీ అది పూర్తిగా తగ్గదు అని. కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం చూస్తున్నాం. రాత్రికాల సమయంలో
దేవుని వాక్యం మాట్లాడుతుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని మాటల ప్రకారం జీవించుదాం, మరణంలో నుంచి జీవంలోనికి దాటి వెళదాం. ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన ఇచ్చేటువంటి స్వచ్ఛత పొందుకుందాం. అటు గొప్ప దేవుడు మనందరికీ సహాయం చేసి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూద్దాం. ఆయన మాట వింటే మేలు కలుగుతుంది. దేవుని దాసుని దేవుడు వాడుకొని ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడిన మాట, ఆయన మాట శ్రేష్టమైంది, ఆయన మాట నిజమైనది, ఆయన మాట లేమిని సైతం కలిమిగా మార్చేది, ఆయన మాట రోగికి స్వస్థతనిచ్చేది, ఆయన మాట శాపాన్ని సైతం ఆశీర్వాదకరముగా మార్చేది, ఆయన మాట మనను మరణంలో నుండి నిత్య జీవంలోకి నడిపించేది ఆయన మాట. ఆయన మాట వింటే, ఆయన వైపు చూడగలిగితే, ఈరోజు నీ హృదయంలోకి ఆయన చేర్చుకోగలిగితే, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నీ మాట నేను వింటానయ్యా, ఈ శోధన ఆయన నాలో నుంచి తీసివేయండియ్యా, నీవిచ్చే మేలు నాకు కావాలయ్యా, నీవు చూపే కృప నాకు కావాలయ్యా తండ్రి అంటూ అందరం కూడా మోకరించగలిగిన వారు. నాన్న, నువ్వెవరివైనా కుర్చీలో కూర్చున్న వాళ్ళైతే లేచి నుంచొని ప్రభు నామాన్ని కనపరుద్దాం.